దేవునికి స్తోత్రం. మరి ఉదయకాలం నుంచి సోదరిమణులు ఎంతో మంది ఎన్నో ఆసక్తి గల విషయాన్ని ప్రార్థించిన ప్రతి సోదరిమణ్ణి బట్టి దేవునికి వేలాది వేల స్తోత్రాలు. మరి అమ్మా తబిత ఉన్నావా? తబిత వచ్చావా? ఉన్నావా అండి? ఓకేరా తబిత. మరి దేవుని స్తుతిస్తూ మరి చక్కటి మరి మనం ప్రారంభించుకుందాము. మరి మన కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. కవిత చక్కగా పాట పాడినాను. అందరికీ వందనాలు. ప్రార్థన వలనే వీడియో తలకిందలుగా ఉంచు. ప్రార్థన వలనే పయనం. ఓకే 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 అమ్మా. ఓకే. ప్రార్థన ఏం చదువుతున్నావు ముందు? నువ్వు ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు ముందు నువ్వు గురించి చెప్పి తర్వాత పాట పాడరా. అందరికీ వందనాలు. నేను MD అనాటమీ చేస్తున్నాను, 3rd year. ఓకే. ఆంటీ పాడనా? పాడినానా? పాడు. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనయే ప్రాకారము, ప్రార్థనయే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనయే ప్రాకారము, ప్రార్థనయే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనయే ప్రాకారము, ప్రార్థనయే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనయే ప్రాకారము, ప్రార్థనయే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా.
నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనయే ప్రాకారము, ప్రార్థనయే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. అందరికీ ఉంటాం. చక్కగా పాడినావురా తబిత, మంచి పాట పాడినావు. దేవుడు నిన్ను బ్లెస్ చేయాలి నాన్న. నిజంగా ప్రార్థన మించింది ఏది కూడా ఈ లోకంలో లేదు కదా. ప్రతి విశ్వాసకి ప్రార్థనే మరి మనకు ఆయుధము, ప్రార్థనే శక్తి, ప్రార్థనే బలము, ప్రార్థనే ధైర్యం, ఎవ్రీథింగ్ ప్రార్థనే కదా. చక్కటి పాట పాడినావమ్మా. దేవుడు నిన్ను బ్లెస్ చేయాలి. మరి ఆయనకు నువ్వు సాక్షిగా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూరా. ఒకవేళ సమయం ఉంటే గినా ఒక 10 నిమిషాలు నువ్వు సాక్ష్యం చెప్పాలి అమ్మా. చివర్లో సమయం ఉంటే ప్రిపేర్ అయ్యి సమయం చూసుకొని మరి ముందుకు వెళ్దాము. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరికి మరి ఒక్కసారి వందనాలు. కేజమ్మ గారు, మరి నెహమ్యా గారు ఉన్నారమ్మా. మరియం నెహమ్యా గారు. దేవుడి సిస్టర్. మరి కేజమ్మ గారు ఉన్నారేమో. మీ గురించి మరి తొలి పలుకులు విందామండి. మీ గురించి ఇంట్రడక్షన్ విందాము. కేజయా అక్క పెళ్లి పోయినారు కదక్క. పిచ్చేక్క కర్నూలు. సరే అవునా పెళ్లి దానమన్న కూర్చుంటే. సిస్టర్ మరియం నెహమ్యా గారు మీ గురించి వచ్చే వాక్యాలు మరి తెలియజేసి మరి వాక్యంలోకి ముందుకు వెళ్తాం. సిస్టర్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. అందరికి వందనాలమ్మా. ఓకే సిస్టర్. అందరికి వందనాలమ్మా. వందనాలు సిస్టర్. గత నెల జూమ్ మీటింగ్ లో కెజియా సిస్టర్ నా గురించి మరి అందరికీ పరిచయం చేయటం జరిగింది. నేను కూడా చిన్న సాక్ష్యాన్ని పంచుకున్న తర్వాత వాక్య భాగంలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు పాట పాడిన పాప నా పెద్ద కోడలు కవిత. నాకు 2 కుమారులు. పెద్దవాడు స్టాన్లీ జోసఫ్ భార్య కవిత. ఆ పాప నెల్లూరులో మెడికల్ కాలేజీలో ఎండి చేస్తున్నది. చిన్న బాబు హైదరాబాద్ లో ఉన్నారు. బాబు మరి ఆ పాప కూడా జాబ్ చేస్తున్నారు. అమ్మాయి కూడా కన్సీవ్ అయినది. 2 కుటుంబాల కోసం మేము కూడా సంఘాలలో పరిచర్య చేస్తున్నాం. కొన్ని సంఘాల మధ్య ప్రభు కృపను బట్టి మేము వాడబడుతూ ఆయన సేవలు కొనసాగుతూ ఉన్నాము. కనుక కుటుంబాల కోసం మరి సంఘ పరిచర్యల కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిచర్య ఎంత భారభరితమైందో, ఎంత కష్టమైందో మనమందరం ఎరుగుదము. కనుక ప్రభు కృప చేత, ఆయన ఇచ్చినటువంటి ధైర్యం చేత మనం భయపడకుండా ప్రభు పనిని ధైర్యంగా ముందుకి తీసుకెళ్ళగలాగున మీ ప్రార్థనలో మరి తప్పనిసరిగా మమ్మలను, కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. వాక్య భాగంలోకి వెళ్దాం. రూతు గ్రంథము నుండి మొదటి వచనం, 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములందు. చదవమంటారా అంటే? చదవంటారా? న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. చాలమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ వచనం కోసం. మహాపరిశుద్ధుడైన దేవ, మహాగణుడ, ఉన్నతుడ, సర్వాధికారి అయిన తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి నేను మిక్కిలిగా స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం నాయన. ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు. నీ లేఖనములనైనా మేము ధ్యానించుటకు, నేర్చుకున్నట్టుకు తండ్రి
స్త్రీలమైన మేము తండ్రి ప్రభా అయ్యా మా జీవితాలకు శ్రేయస్కరంగా మేలుకరంగా అయ్యా దిద్దుబాటుకరంగా మాదిరికరంగా తండ్రి మీరు ఎన్నో మాటలు ప్రభా ఈ వాక్యంలోనైనా మీరు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవా అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చదవబడిన వచనమును ప్రభా అయ్యా మేము ముందుంచుతున్నాం తండ్రి. మనుషులమైన మా జ్ఞానం వ్యర్థమైంది తండ్రి. మేము మాట్లాడితే ప్రయోజనమే లేదు తండ్రి. కనుక మనుష్య జ్ఞానం వ్యర్థం చేయండి తండ్రి. ప్రభా మీరు మాట్లాడండి. ఈ మాటలను నాయన నీ మాటలను మా హృదయాల్లో ఉంచండి నాయన. మా హృదయంలో నింపండి నాయన. మా నోటిని నింపండి తండ్రి. దేవా అయ్యా నీ నోటి బూరగా నీ సాధనముగా మాత్రమే మమ్మల్ని వాడుకునండి నాయన. దేవి ఈ వచనంలో నుండి నాయన మేమేమి నేర్చుకోవాలి నాయన, ఏం సరి చేసుకోవాలన్న సంగతులను ప్రభా మీరు నేర్పిస్తూ ఉండగా తండ్రి, మాట్లాడుతూ ఉండగా తండ్రి, చేరి వచ్చిన వారందరూ కూడా నాయన అయ్యా ప్రభు నేర్చుకుని హృదయాల్లో పదిలపరుచుకుని అలాగును బ్రతుకుటకు సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి ఈ మొదటి అధ్యాయము 1వ వచనం నేను మరలా చదువుతానమ్మా. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఈ రూతు గ్రంథంలో ఈ మొదటి వచనంలో ఇవి ఏ దినాలో అని స్పష్టంగా రాయబడింది. చాలా పర్యాయాలు కొన్ని సంగతులను వివరించడానికి ఫలానా దినాలలో ఫలానా రోజులలో అని ప్రత్యేకించి చెప్పడం జరిగింది. అబ్రహాం దినాలలో, అలాగే ఇస్సాకు దినాలలో, అలాగే యాకోబు దినాలలో, మరి ఆ రాజుల కాలములలో, న్యాయాధిపతుల కాలంలోని ఆయా కాలాల్లో జరిగినటువంటి కొన్ని ప్రత్యేక సంఘటనల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ రాయించి పెట్టాడు ఈ జీవ గ్రంథంలో. అలాగే రూతు గ్రంథములో మొదటి అధ్యాయం 1వ వచనములో న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అనే మాట రాయబడింది. ఇక్కడ మనము ఈ మాటను ఆలోచన చేస్తే ఈ న్యాయాధిపతులు ఏలిన దినాలలో జరిగిన సంఘటన ఒక కుటుంబం, అలాగే ఆ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీల జీవితాలు, ప్రవర్తన అదంతా కూడా మనకి కనబడుతూ ఉంటుంది. కానీ ఈ న్యాయాధిపతులు ఏలిన దినములలో ఎలా ఉన్నారు ప్రజలు అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎందుకు మొట్టమొదటి స్టార్టింగే ఈ రూతు పుస్తకములో ఆ ప్రారంభమే న్యాయాధిపతులు ఏలిన దినములలో అని చెప్పి ఆ మాట రాయబడిందంటే అది దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడినటువంటి సందర్భాలు ఇవి. ఎలా ఉన్నాయి న్యాయాధిపతులు ఏలిన దినములు అనంటే మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రక్కనే న్యాయాధిపతులు 21వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చెను. ఏ దినాలలో అంటే న్యాయాధిపతులు ఏలిన దినాలలోనే. ఈ న్యాయాధిపతులు 21వ అధ్యాయం 25వ వచనంలో మరి ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయంటే విచ్చలవిడి పరిస్థితులు కనిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చెను. అంటే ఇక్కడ ఎవరికి కూడా భయం లేదు, భక్తి లేదు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారంటే దేవుని యందల భయభక్తులు అనేవి ఇశ్రాయేలీయులకి లేవని అర్థమవుతుంది. భయం ఉన్నవాడు విచ్చలవిడిగా ప్రవర్తించడు. వాడు క్రమంతోనే ఉంటాడు, మర్యాదతోనే ఉంటాడు, వాక్యానుసారంగా జీవిస్తాడు, దేవునికి భయపడుతూ ఉంటాడు, దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉంటాడు. ఆయన ఎటువైపు నడవమన్నాడో, ఏ మార్గంలో నడవమన్నాడో, ఏ మాటలైతే నేర్చుకోమన్నాడో, ఏం ధ్యానించమన్నాడో ఆ మాటలనే నేర్చుకుంటూ అదే ధ్యానంతో ఉంటూ దేవునికి ఇష్టంగా బ్రతుకుతారు. కానీ ఇక్కడ దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్న దినాలుగా కనబడటం లేదు. ఇక్కడ ప్రతివాడు అన్నాడు, అది స్త్రీ ఏమి, పురుషులేమి, పెద్దలేమి, చిన్నలేమి, వృద్ధులేమి, పిల్లలేమి, అందరూ కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న దినాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకని ఇలాగ ఉన్నాయి అనంటే, ఈ యెహోషువ గ్రంథంలో మనము ఒకసారి పరిశీలన చేస్తే న్యాయాధిపతులు 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం మరలా.
న్యాయాధిపతుల గ్రంథము. ఇలా ఎందుకు ఉన్నారు వాళ్ళు? అలా మరి రాజు లేడు అప్పుడు ఆ కాలంలో. రాజు లేనందువలన వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్లుగా, కట్టుబాట్లు అనేవి, క్రమశిక్షణ అనేది, చట్టాలనేవి, న్యాయం అనేది అనుసరించకుండా బ్రతుకుతున్నట్లుగా, యథేచ్ఛగా పాపాన్ని చేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. ఎందుకు అలాగ ఉన్నారు? ఆ దినాలలో రాజు లేకపోవచ్చు, కానీ రారాజైన ప్రభు ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి ప్రయాణమై వస్తున్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి వారితో పాటు ఆయన మీకు నేను తోడయ్యుందునని వాగ్దానం చేసిన రీతిగా పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో ఉంటూ వారిని ప్రతి విషయంలో కూడా చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. అన్ని విషయాలలో, ఆహారం విషయంలో, దప్పిక విషయంలో, వారు ఎక్కడ స్టే చేస్తే అక్కడ ఆయన అక్కడ ఏమాత్రం కూడా చీకటి లేకుండా అగ్నిస్తంభంలో ఆయన వారికి చుట్టూ కూడా ప్రాకారంగా ఉంటూ ఉన్నాడు. దేవుడు మహాశక్తి సంపన్నుడై ఆయన చేస్తున్నటువంటి కార్యములను బట్టి ఇశ్రాయేలీలు దేవుణ్ణి మరిచిపోకుండా భయముతో బ్రతకాలి. దేవుడే రాజుగా ఉన్నాడు, దేవుడే వెలుగుగా ఉన్నాడు, దేవుడే త్రోవై ఉన్నాడు, దేవుడే మార్గమై ఉన్నాడు, దేవుడే సత్యమై ఉన్నాడు. ఆయన నడిపించువాడు, ఆయన ప్రాణమిచ్చువాడు, ఆయన జీవం పోయేవాడు. కనుక అట్టి దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని వారు ధైర్యంతో ప్రభు వైపు చూస్తూ దేవుణ్ణి విడిచిపెట్టకుండా బ్రతకవలసినటువంటి పరిస్థితులు అవి. కానీ ఇక్కడ ఆ భయం లేని వారుగా మనకి కనిపిస్తూ ఉన్నది. న్యాయాధిపతులు 21వ అధ్యాయం 25వ వచనం ప్రకారము వారికి రాజు లేడు గనక ప్రతివాడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఆ పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నది. రాజు లేడు అంటే ఎవరు లేరని అర్థం. అక్కడ భౌతిక సంబంధమైన రాజు లేకపోవచ్చు, కానీ పరమందున్న రాజు ఉన్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన మహాత్యము గల దేవుడు, మహిమగల దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆకాశముందున్న దేవుడు, సమస్తమును కలుగు చేసిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు పైనున్నాడు. కింద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చక్కగా నడిపింపే చేసేవాడు, చక్కగా పోషించేవాడు, ఆదరించేవాడు, కృప చూపేవాడు, మొరపెట్టిన వారందరికీ సమీపంగా ఉండి ఆలకించే దేవుడు కనుక అట్టి దేవుణ్ణి మరిచిపోకుండా ఆయన వైపే కనులెత్తి, ఆయన హృదయం ఎత్తి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాల్సినటువంటి ఇశ్రాయేలుల సంతతంతా కూడా ఈ న్యాయాధిపతుల దినాలలో ఎలా ఉన్నారంటే త్రోవ తప్పిన వారిగా, చెడిపోయిన వారిగా, పాపం చేసేవారిగా, పడిపోయిన వారిగా, నాశనమవుతున్న వారిగా మనకి కనిపిస్తుంది. ఎందుకని అలా ఉన్నారు అంటే మనం ఒక్కసారి చూసినట్లయితే ఆ న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. యెహోషువ దినములన్నిటను, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నింటిను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడైన యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి పొందినప్పుడు. ఇక్కడ న్యాయాధిపతులు 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం చూస్తే యెహోషువ దినములన్నిటను, అక్కడ ఒక కామ పెట్టుకోవాలి మనం. అంటే యెహోషువ బ్రతికి ఉన్న దినములన్నింటిలో, ఆ తర్వాత యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారు యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నింటినీ చూచిన పెద్దల కాలములో, అంటే యెహోషువ ఇశ్రాయేలీలు మధ్య ఆయన ఉన్నంత కాలము, ఇశ్రాయేలును ఆయన నడిపించినంత కాలము, కనాను దేశమును స్వాధీనపరిచి వారికి కావలసినటువంటి ఆజ్ఞలను, విధులను, కట్టడలను అవన్నీ నేర్పించి వారి మధ్య ఉన్నంత కాలము, ఆ తర్వాత యెహోషువ మరణించాక యెహోషువతో పాటు ఉన్న పెద్దలు జీవించినంత కాలము ఈ ప్రజలు యెహోవాను సేవించుతూ వచ్చరి అని ఉంది. అంటే అంతకుముందు సేవించారు, యెహోషువ కాలంలో సేవించారు. యెహోషువ చనిపోయిన తర్వాత కూడా ఆ దినాలలో ఆయనతో పాటు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను కనులారా చూచి, చెవులారా విని గ్రహించిన వారందరూ పెద్దలు జీవించినంత కాలము కూడా అంటే ఈ పెద్దలు నేర్పించారు కనుక ఆ భయముతో ప్రజలు దేవుని సేవిస్తూ వచ్చారు. పెద్దలున్నంత కాలం కూడా దేవుని సేవిస్తూ వచ్చారు. తర్వాత ఆ 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను
ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఇది చాలా ఆహ్, అసలు ఈ ఈ విషయంలో మనం ఆలోచన చేస్తే దేవుని ఎరగని తరం పుట్టిందంట ఇక్కడ. చాలా భయంకరమైన సంగతి ఇది. ఇశ్రాయేలీయుల సంతతిలో ఇశ్రాయేలీయులు ఎన్నెన్ని కార్యములు దేవుని ద్వారా ఆయన అద్భుత కార్యములు చవి చూచి కనులారా చూచి ఆ చెవులార విని ఆయన చేత నడిపించబడి ఆయన అద్భుత కార్యములు చేయుట ద్వారా కనాను దేశమును స్వాధీనపరుచుకొని అక్కడ కొన్నాళ్ళు జీవించిన తర్వాత యెహోషువ చనిపోయాడు, పెద్దలు చనిపోయారు. ఆ తర్వాత ఒక తరం పుట్టిందంట. ఆ తరం ఏంటంటే యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఇది. ఇది చాలా బాధాకరమైన సంగతి. దేవుణ్ణే ఎరగని తరం పుట్టిందంట. ఆయన అసలు ఇశ్రాయేల్ కోసం చేసిన కార్యములు ఒక్కటైనా కూడా ఎరగని తరం పుట్టిందంట. ఇక్కడ యెహోషువ చనిపోయిన తర్వాత జరిగిన సంగతులు ఇవి. మోషే బ్రతికి ఉన్నప్పుడు ఆ దేవుడు మోషేకు సెలవిచ్చాడు, నీవు యెహోషువను బలపరుచుము అని. మరి ఆ మోషే తర్వాత నాయకుడిగా ఉండటానికి యెహోషువకు మరి ఆ మోషేని యెహోషువను బలపరచమని తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా మోషే యెహోషువని బలపరిచాడు. నువ్వు భయపడకము, దేవుడు నీకు తోడై ఉంటాడని మరి యెహోషువను మనం బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ యెహోషువ ప్రజలు నిజముగా మోషే ఎంత ఘనకార్యములు చేసి మరి దేవుని చేత గొప్పగా నడిపించబడ్డాడో యెహోషువ కూడా అంతే గొప్పగా ఘనకార్యములు చేసి దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత కలిగిన వాడై ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనిన వాడై నువ్వు జడియకము, భయపడకము, నిబ్బరముగా ఉండము, నేను నీ ద్వారా ఇశ్రాయేలీయులు కనాను దేశమును స్వాధీనపరుచుకునేటట్లుగా చేస్తానని చెప్పి యెహోషువను బహుగా బలపరిచాడు. నీ నీ ఈ నేనిచ్చిన ఈ ధర్మశాస్త్రమును నువ్వు కుడికైనా ఎడమకైనా తోలగాక పాటించినట్లయితే నీ ఎదుట ఏ మనుష్యుడు కూడా నిలవజాలడన్నాడు. యెహోషువ 1వ అధ్యాయంలో యెహోషువను ధైర్యపరుస్తూ దేవుడు మాట్లాడిన మాటలవి. నిబ్బరంగా ఉండి ఏం భయపడబాకు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటానన్నాడు. మరి మోషే తాను ఇక కాలం చేసే ముందు యెహోషువని దేవుని జనులను మరి నడిపించడానికి యెహోషువని సిద్ధపరిచినట్లుగా యెహోషువ కూడా తాను కాలం చేసే ముందంటే తాను పితరులతో నిద్రించక మునుపు, తాను చనిపోక మునుపు ఈ ఇశ్రాయేలీయులకు సరిగా వారు దేవుని మార్గములో నడిపించే ఒక నాయకుడిని సిద్ధపరచలేకపోయాడు. మోషే సిద్ధపరిచినట్లుగా తన తర్వాత ఎవరు నాయకుడిగా ఉండాలి, దేవుని యొక్క ఆ శ్రేష్టమైనటువంటి మార్గంలో ఇశ్రాయేలీయుల్ని తొలగకుండా చేసే నాయకుడు, దేవుని మరిచిపోకుండా ఆయన మాటలను గైకొనేటట్లుగా చేసే నాయకుడు, ఆయన వాక్యానికి విధేయులై బ్రతికేటువంటి ఇశ్రాయేలీయులను తయారు చేసే నాయకుడు, ఎవరినైనా ఒకళ్ళని తయారు చేద్దామనే ఆలోచన యెహోషువకు కలగల. అందువల్ల యెహోషువ తన తర్వాత ఇంకొక నాయకుడిని తయారు చేయలేకపోయాడు. పెద్దలు ఉన్నారు, నాయకుడు లేడు. ఆ తర్వాత ఆ పెద్దలు కూడా చనిపోయారు. ఆ పెద్దలు చనిపోయాక ఇంకా వీళ్ళకి కట్టడ లేకుండా పోయింది. కట్టడ లేకుండా పోయింది. ఎందుకు ఈ కట్టడ లేకపోయిందంటే అసలు ఈ పెద్దలైన వారు ఇక్కడ ఒక మాట, ఆ తరము వారందరూ 2వ అధ్యాయము 10వ వచనం చూస్తే ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి. అంటే దేవుణ్ణి ఎరగని తరం పుట్టిందంటే దాని అర్థం ఏంటంటే ఈ తరానికి అస్సలు దేవుడే తెలియలేదంటే దాని అర్థం ఏంటంటే ఆ కాలంలో ఈ తండ్రులు పితరులు ఈ పెద్దలైన వారు తర్వాత పుట్టిన సంతానానికి దేవుని గురించినటువంటి మాటలను నేర్పించలేదు. దేవుని గురించిన మాటలు వారు కొంచెం సౌండ్ మా సౌండ్ గురించినటువంటి మాటలను
దేవుని గురించిన మాటలను వారు నేర్పలేదు. ఎందుకు అసలు దేవుడంటే ఎవరో కూడా తెలియనటువంటి తరం పుట్టిందంటే, ఈ తరాన్ని కన్న తల్లిదండ్రులు దేవుని మార్గమును వీరికి నేర్పించలేదు. దేవుని వాక్యమును వారికి నేర్పించలేదు. అసలు దేవుణ్ణి పరిచయం చేయలేదేమో. అందువల్ల యెహోవా ఎవరో ఎరుగని తరము పుట్టిందంట. అయితే దేవుడు స్పష్టంగా చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో అంటాడు ఇశ్రాయేలీలతో. ఒకసారి చూద్దాం ఆ మాట. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 1 మాట చదువుకుందాము. 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఎండునట్లు, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి ఈ మాటలు వినిపించుము అని చెప్పి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనములో, కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంలో పోయి స్వాధీనపరుచుకున్నప్పుడు మీరు దేవుని యొక్క మాటలను మీరు మనసులో ఉంచుకొనండి. మీ మనసు జాగ్రత్త అంటున్నాడు. మోషే తెలియజేస్తున్నాడు, ఇశ్రాయేలుతో చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులారా మీ మనస్సు జాగ్రత్త అంటున్నాడు. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరొకయుండునట్లు, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకోనమంటున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు పదే పదే త్రోవ తప్పినటువంటి ఆ మనస్తత్వం కలిగిన వారుగా మనము చూస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు దేవుని విసిగించిన వారు, ఎన్నిసార్లు దేవునికి బహుగా ఆయన ఆయన యొక్క చేసినటువంటి మేలులు మరిచిపోతూ మాటి మాటికి కూడా శోధించినట్లుగా కనిపిస్తున్నాం. మమ్మల్ని చంపడానిక ఇక్కడ తీసుకొచ్చావు, ఐగుప్తుల సమాధులు లేవనా ఇక్కడికి తీసుకొచ్చావు, అక్కడుంటే చక్కగా కుండల దగ్గర కూర్చుని వండుకుని తినేవాళ్ళము, ఇక్కడ ఆహారం లేదే అని ఒకసారి ఏడుస్తున్నారు, ఇక్కడ నీళ్లు లేవే అని ఒకసారి ఏడుస్తున్నారు, ఇక మాకు మాంసం లేదేనే ఒకసారి ఏడుస్తున్నారు. ఇలాగున మాటి మాటికి దేవుడు చేస్తున్నటువంటి ఆశ్చర్యకార్యమైన కన్నులారా చూచి కూడా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన అనుభవం వారి హృదయాల్లో ఉండి కూడా, ఆరిన నేలన సముద్రంలో నడిచినటువంటి అనుభవం ఉండి కూడా, దేవుడు చేసిన మహా అద్భుత కార్యం బట్టి వారిని ఎంబడించిన ఐగుప్తీలందరూ కూడా సముద్రంలో మునుగుట చూచి ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క సంఘటనను వారి హృదయంలో అవి నిలుపుకోవడం ద్వారా గడగడలాడుతూ బ్రతకవలసినటువంటి ఇశ్రాయేలీలు, ఇదిగో ఐగుప్తులందరూ బలాఢ్యులు, సూర్యులు, రథాల మీద వచ్చిన వారు, గుర్రాల మీద వచ్చిన వారు అందరూ మునిగిపోగా ఆ మహాదేవుడు మనల్ని ప్రాణముతో బ్రతికించి వారి చేతుల్లో పడకుండా మనల్ని నడిపించాడని జీవితకాలం అంతా కూడా గడగడలాడుతూ బ్రతకాల్సినటువంటి ఇశ్రాయేలీలు దాటిపోయాక కాసేపు హృదయంలో పెట్టుకుంటున్నారు. ఇంకేదో కొంచెం ఇంకాస్త ముందుకు పోయాక అక్కడ ఆహారం లేకపోతే అక్కడ మళ్ళీ వెంటనే ఎందుకు తెచ్చావు మమ్మల్ని ఇక్కడికి, మేము అక్కడ చచ్చేవాళ్ళం కదా అంటున్నారు. ఎంత కృతజ్ఞత లేని వాళ్ళు. పదే పదే పాపం చేసేవారుగా, పదే పదే దేవునికి విరోధముగా వారు మరి దేవుణ్ణి విసిగించేవారుగా, మోషేని విసిగించేవారుగా ఆ విధంగా ఇశ్రాయేలీయుల ప్రవర్తన, వారి మనస్సు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు చేసిన అద్భుత కార్యములు కళ్ళారా చూచి వారి హృదయంలో భద్రం చేసుకోకుండా ఆ హృదయాన్ని చెరిపి వేసుకుంటున్నట్లుగా, వెంటనే మరిచిపోతున్నట్లుగా, విశ్వాసం లేని వారుగా, విశ్వాస భ్రష్టులుగా వీరు కనబడుతూ ఉన్నారు. అందుకనే మోషే ఇశ్రాయేలీలతో అంటున్నాడు 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనంలో, అయితే నీవు బహు జాగ్రత్త పడు. జాగ్రత్త ఎలా పడితే అలా కాదు. ఇంతకుముందు చాలా సార్లు నువ్వు త్రోవ తొలగిన వాడుగా ఉన్నావు, పాపం చేసిన వాడుగా ఉన్నావు, విగ్రహాలను పూజించిన వాడుగా ఉన్నావు, ఎక్కడ పడితే అక్కడ గొణిగిన వాడుగా సణగటం వల్లేగా ఎంతో మంది మీలో నశించిపోయారు. దేవుని మీద మీరు సణగటం వలన
దేవునికి కోపం మీరు తెప్పించడం వలన అనేకులు నశించిపోతారమ్మా. అరణ్యంలో బయలుదేరిన వారు ఎంతమంది ఉన్నారు చూసుకోండి. ఇప్పుడు ఎంతమంది మీరు మిగిలి ఉన్నారో, పెద్దల్లో మిగిలి ఉన్నారు చూసుకోండి. ఎందుకు మీరు ఇంతమంది రాలిపోతున్నారంటే భయం కలిగి ఉండండి. నీ మనసు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని చెప్పి ఇశ్రాయేలులకు జాగ్రత్త చెప్తున్నాడు. అది మీ మనసులో ఉండాలి. మీ హృదయంలో నుండి జీవితకాలం కూడా తొలగిపోకుండా నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. నీ కుమారులకి నేర్పించమంటున్నాడు. నీ కుమారులకును, నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించమంటున్నాడు. ఏం నేర్పించాలి? యెహోషువ గ్రంథము ఒకసారి మనం చూద్దాము. ఏమేమి నేర్పించమంటున్నాడంటే ఆ ఈ రాళ్ళు ఎందుకని మిమ్మల్ని అడిగినప్పుడు ఆ ఆ సంగతులు, ఆ సత్యాన్ని మీరు నేర్పించాలి. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న న్యాయ విధులన్నీ కూడా వారికి నేర్పించాలి. అలాగే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు ఉన్నాయి. జ్ఞాపకార్థంగా వాటిని మీ పిల్లలకి అక్కడ నిలబెట్టి ఇవి ఎందుకని అడిగినప్పుడు తప్పకుండా నేర్పించమంటున్నాడు. యెహోషువ 4వ అధ్యాయము 20వ వచనంలో ఒకసారి చూద్దాము. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే ఒక మాట ఉన్నది. యోర్దాను దాటడానికి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు యోర్దాను నీటిని కూడా దేవుడు ఆశ్చర్యకరంగా, యాజకులు మందసం మోస్తూ ఎప్పుడైతే యోర్దాను నీటిలో వారి పాదములు మునిగినవో, పాదములు తడిసినవో, వెంటనే యోర్దాను నీళ్లు పైనుండి వస్తున్న జలరాశి అంత ఒక్క చోటనే నిలబడిపోయింది, రాశిగా నిలబడిపోయింది. యోర్దాను కూడా 2 పాయలైనట్లుగా కనిపిస్తుంది, ఆరిన నేల కనపడింది. యెహోషువ అన్నాడు, అందులో నుండి మీలో గోత్రానికి ఒక పెద్ద వెళ్ళి 12 రాళ్ళను తీసుకురండి అన్నాడు. ఆ 12 రాళ్ళను తీసుకొచ్చి వాళ్ళు దాటిపోయినాక గిల్గాల్లో నిలబెట్టి చెప్తున్నాడు, ఎందుకు ఈ రాళ్ళని మీ సంతతి వారు అడిగినప్పుడు చూద్దాము ఆ మాట. 4వ అధ్యాయం, యెహోషువ 4వ అధ్యాయము 21వ వచనము. ఇశ్రాయేలీయులతో యెహోషువ ఇట్లా నేను దానికి ముందు 20వ వచనం చదువుదాము. జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాల్లో దిగగా వారు యోర్దాను నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాల్లో నిలవబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు కదా, అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూ నివాసులందరూ తెలుసుకొనుటకు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకు మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రం ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్ళని ఎండజేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియజేయమంటున్నాడు. గిల్గాల్లో 12 రాళ్లను నిలబెట్టాక మీ పిల్లలు ఎందుకు నానా ఈ రాళ్ళు అని మీ సంతతి వాళ్ళు అడిగితే, మేము ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రమును మా ఎదుట ఎలాగూ ఆయన పాయలుగా చేశాడో అలాగే ఇప్పుడు మేము యోర్దాను దాటి కనాన్లో ప్రవేశించడానికి ఆ యోర్దానును కూడా అలాగున ఆయన 2 పాయలుగా చేశాడు. ఆ జలాన్ని ఒక చోటే పైనుండి ప్రవహించి నీరన్నీ కూడా జలరాశికి ఒక్క చోటనే నిలిచిపోయేటట్లుగా చేశాడు. ఇక్కడ కూడా యోర్దాను నదిలో ఆరిన నేల కనపడేటట్లు చేస్తే మేము అలాగ దాటుకుని పోయామయ్యా. అందుకు చిహ్నంగా ఇదిగో యెహోవా తన బాహువు చేత, తన బలమైన బాహువు చేత, మహత్తు కలిగినటువంటి ఆ బాహువు చేత మమ్మల్ని విడుదల కలుగు చేసినటువంటి, నడిపించినటువంటి, యోర్దాను నదిని ఎండజేసి మమ్మల్ని నడిపించినటువంటి ఆ గొప్ప మహత్కార్యానికి సూచనగా ఈ రాళ్లను చూస్తే దేవుడు ఎంత గొప్పవాడు గుర్తుపెట్టుకోండి నాయనలారా. యెహోవా మహా గొప్ప దేవుడు. ఆయన ఆకాశమంతటి మీద ఆయన ఏలికగా ఉన్నాడు. ఆయన సృష్టి అంతటి మీద ఏలికగా ఉన్నాడు. ఆయన శక్తికి మించినది ఏమీ లేదు. ఆయన ఉత్తముడు, ఆయన అద్వితీయుడు అని మీరు ఎరిగి ఉండునట్లుగా ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండనని బిడ్డలకు నేర్పించాలి తల్లిదండ్రులు. అందుకే యెహోషువ సూచనగా ఈ రాళ్ళను తీసుకురమ్మన్నాడు. మీ తరాల వాళ్ళకి నేర్పండి. మీరు కూడా మీ మనసులో బహు జాగ్రత్తగా ఉండండి, మర్చిపోవద్దు. మీరు కనులారా చూచిన వాటిని మరవకూడదు, చెవులార విన్న వాటిని మరవకూడదు. మీ హృదయంలో నుండి ఈ జీవితకాలం కూడా తొలగిపోకున్నట్లుగా ఈ ఆజ్ఞలన్నీ కూడా మనసులో పెట్టుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. అలాగే ఈ నిర్గమ కాండంలో జరిగినటువంటి మరొక ఆ విషయాన్ని కూడా తెలియజేస్తూ అన్నాడు. పస్కా పండుగ
మరి ఆచరించమని కట్టడగా చెప్తూ ఉన్నాడు. నిర్గమ 12వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూద్దాము. అక్కడ మనము ఈ రెఫరెన్స్ మనము ఓపెన్ చేశాకంటే జరిగిన సంగతులను మన అందరికి తెలిసిందే కనుక మరి ఇశ్రాయేలీలో విడుదల కోసము ఎన్నో మరి సూచక్రియలు మహత్కార్యములు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన ఫరో హృదయం కఠినమైపోయింది. అలాంటి సందర్భంలో ఇంకా మరి ఇశ్రాయేలీలను విడుదల చేయటానికి కావాల్సినటువంటి ఆ గొప్ప కఠినమైన కార్యాన్ని చేయటానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఏంటంటే ఇశ్రాయేలీలు మరి ఆ సంతతి యావత్తు కూడా రక్షించబడటానికి, అలాగే ఐగుప్తుల సంతతి అంతా చెరసాలలో ఉన్న ఖైదీ మొదలుకొని సింహాసనం మీద ఉన్నటువంటి రాజు వరకు కూడా తమ జ్యేష్ఠ సంతానం, వారి పశువులలో ఉన్న జ్యేష్ఠ సంతానము కూడా అది ఆ రాత్రి కాలములో మరణదూత హతము చేస్తుంది కనుక ఇదిగో మీ గడపల మీద పస్కా పశువును వధించండి, దాని రక్తమును మీ గడప అడ్డ కమ్మి మీద, నిలువు కమ్మీల మీద ప్రోక్షించమని తెలియజేశాడు. అలాగూ చేసినప్పుడు మరణదూత మీ గృహాల నుండి దాటిపోతుంది కనుక ఆ రాత్రి ఎవ్వరు బయటికి రాకూడదు అన్నాడు. అలాగుననే ఇశ్రాయేల్ అందరూ కూడా తమ కుటుంబాలు వారిగా పస్కా బలిని వధించారు. వధించి తమ గడపల మీద ఆ నిలువు కమ్మీల మీద, అడ్డ కమ్మీల మీద ఆ పస్కా యొక్క రక్తాన్ని, ఆ బలి రక్తాన్ని ప్రోక్షించినప్పుడు మరణదూత దాటిపోయింది. అర్ధరాత్రి జరిగినదేమనగా అని రాయబడింది. ఐగుప్తులు మహారోదన వినిపించింది. ఒక్కసారి ఒక్క మాట కూడా చూద్దాము. నిర్గమకాండము 15వ అధ్యాయము 12వ అధ్యాయము 26వ వచనము ఒకసారి చూద్దాం. అది కూడా 12వ అధ్యాయము 26వ వచనము. 25వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా తాను సెలవిచ్చినట్టు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇదే యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులను హతము చేయుచు మన ఎండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల ఎండ్లను విడిచిపెట్టినని అనవలెను. ఏం చెప్పాలంట? పిల్లలకు తల్లిదండ్రులు నేర్పవలసింది ఏంటంటే, ఈ ఆచారం ఏంటి నానా అని మీ పిల్లలు అడుగుతారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ పశువుని వధించడం ఏమిటి? మరి ఈ ఆచారం చేయటం ఏంటి? ఎందుకు ఈ బలిని చెయ్యాలి మనము అని మీ పిల్లలు అడిగినప్పుడు, ఇదిగో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి దేవుడు మనల్ని రక్షించడానికి మరి ఈ ఆచారాన్ని ఆ రోజు మేము చేశాము. పస్కా పశువును వధించి దాని రక్తాన్ని గడపల మీద ప్రోక్షించినందువల్ల మరణదూత దాటిపోయింది. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరు జ్యేష్ఠపుత్రుడు మరణించడు, శవము లేని ఇల్లు లేదు అని మరి మీరు ఆ సంగతులను మీ పిల్లలకి జ్ఞాపకం చెయ్యాలి, గుర్తు చెయ్యాలి. దేవుడు ఎంత ఘనమైన కార్యం జరిగించి అన్యులలో ఈ దేవుడే నిజమైన దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆకాశముందున దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈయనే అని ఎరుగునట్లుగా కఠినమైన ఫరో హృదయం మారిపోయి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ దేవుణ్ణి ఆరాధించుకోండి, నా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు. అంతటి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యము జరిగిందయ్యా ఆ కాలంలో అని మీ పిల్లలకు నేర్పించడం కోసము ఈ ఆచారాన్ని కట్టడగా, పస్కా పండుగని కట్టడగా మీరు ఆచరించాలని చెప్పాడు. ఐగుప్తులో 31వ వచనంలో చూస్తే ఐగుప్తులు మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడి అనను. నేను రాజుని, నేనే రాజుని, నేనే దేవుడంతటి వాడినని అహంకరించి మరి తనను తాను గొప్ప చేసుకుని ఇశ్రాయేలును బహుగా అణిచివేసినటువంటి, ఇశ్రాయేలును విస్తరించకుండా, ఇశ్రాయేలు సంఖ్య విస్తరించకుండా వారిని అణిచివేయటానికి ప్రయత్నించినటువంటి ఆ ఫరో యొక్క మనస్సును, కఠినమైన మనస్సును మార్చడానికి దేవుడు చేసినటువంటి మహా అద్భుతమైన కార్యము
ఈ కార్యము. అందువల్ల మరి ఆ దినములలో ప్రతి ఇంట ఘోష పుట్టింది, రోదన ధ్వని పుట్టింది. కానీ మన ఇశ్రాయేలీల ఇళ్ల మీద ఏ ఇంటిలో కూడా మరణదూత సమీపించలేదు, ఎవరింటిలో కూడా మరణం అనేది సమీపించనే లేదయ్యా. అంతటి గొప్ప కార్యము మన దేవుడు మన పట్ల జరిగించి మనల్ని విమోచించాడు. మన విమోచనకర్త, మన రక్షణకర్త అలాగున రక్షించాడని మీ పిల్లలకి నేర్పించండి. ఎలా నేర్పించమంటున్నాడు? ఇది ఒక ఆచారంగా, కట్టడగా వారు బ్రతుకు దినములన్నీ మరి కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను అని చెప్తూ ఉన్నాడు. మీరు ప్రవేశించుతున్న దేశములో, కనాను దేశములో మీ మీ పిల్లలు మీరు కట్టడగా దీనిని ఆచరించవలెను, మరిచిపోకూడదు, జ్ఞాపకం చెయ్యాలి. అనుదినము దేవుని మహత్యమును గురించి, ఆయన గొప్పదనాన్ని గురించి, ఆయన రక్షణ గురించి, ఆయన విమోచన గురించి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి యెడల ఆయన కృపను గురించి మీరు జ్ఞాపకం చేయాలి, మీ పిల్లలకి నేర్పించాలని చెప్పి దేవుడు ఆనాడు స్పష్టంగా సెలవిచ్చాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో మాట అంటున్నాడు, తల్లిదండ్రులారా మీరు ఖచ్చితంగా ఇది జ్ఞాపకం పెట్టుకోండి, మీ మనసులను జాగ్రత్త పెట్టుకోండి. మీరు మంచి వాళ్ళేం కాదు, మాటి మాటికి తొలగిపోయేవాళ్ళు, మాటి మాటికి త్రోవ తప్పేవాళ్ళు, మాటి మాటికి దేవుని విసికించేవాళ్ళు, కొంచెం మేము కష్టం కలగగానే శ్రమ కలగగానే త్రోవలు విడిచిపెట్టి పారిపోయేవాళ్ళు మీరు. కనుక అలా కాదు, అలాగ ఉండకూడదు. దేవుడిచ్చినటువంటి గొప్ప రక్షణ మీరు చూశారు. కనాను దేశం మిమ్మల్ని ప్రవేశపెట్టాడు. కనుక కనాను దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు మీ పిల్లలు తరతరములు కట్టడగా మీరు ఈ ఆచారాన్ని ఆచరించాలి, దేవుని విధులను హృదయంలో పెట్టుకోవాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ధర్మశాస్త్రంలో తెలియజేసినటువంటి ప్రతి విధిని, ప్రతి మాటను, ప్రతి ఆజ్ఞను మీరు అనుసరించినట్లయితే మీరు నిరంతరము బ్రతుకుదురు అన్నారు. అలాగే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో కూడా ఆ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఇశ్రాయేలు 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండనప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాస్కమవలే ఉండెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, గౌనుల మీద వాటిని వ్రాయవలను. ఎంత స్పష్టంగా దేవుని మాటలు ఎక్కడెక్కడ ఉండాలో, ఎవరికి నేర్పించాలో, ఎలా నేర్పించాలో కూడా చెప్తున్నాడు. ఇశ్రాయేలు వినుము. తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో నేను చెప్తున్న మాటలు విను, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ప్రభువైన యెహోవాని ప్రేమించాలి. అరాకొరా భక్తులు కాదు, ఏదో ఆషామాషిగా మనం భక్తి చేశాము, ఏదో ప్రార్థనకి వెళ్ళాము, ప్రార్థన నుంచి వచ్చాము, మేము కూడా ఆదివారం వెళ్ళాము, మేము కూడా ఆరాధనలో కూర్చున్నాము, మేము కూడా ఉపవాసం ఉన్నాము, హృదయ శుద్ధి లేకుండా, హృదయములు దేవుని యందు పరిపూర్ణమైన భయభక్తులు లేకుండా ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళినా పూర్ణ హృదయంతో, ఇంకా లోపల నీ హృదయములో లోక సంబంధమైనవి ఏమీ ఉండకూడదు. లోక సంబంధమైన ఇచ్చలు, శరీర సంబంధమైన ఇచ్చలు, ఆ శరీర సంబంధమైనటువంటి అభిలాషలు ఏవి కూడా నీ హృదయంలో ఉండకూడదు. దేనికి తావే లేదు. నీ లోకమునైనా, లోకములో ఉన్న వాటినైనా దేనిని కూడా ప్రేమింపకడని 1వ యోహాను పత్రికలో రాయబడుతూ ఉన్నది. ఎందుకని? లోకములో ఏమున్నది? మనం లోకములోనే బ్రతుకుతున్నాం, కానీ మీ లోకమునకు వేరే ప్రత్యేకంగా బ్రతకమంటున్నాడు. లోక మాలిన్యం అంటకుండా బ్రతకమంటున్నాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమే కనుక లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకడి. అందులో అన్ని కూడా శరీర సంబంధమైన ఇచ్చలు ఉన్నాయి కనుక వాటికి దూరముగా ఉండండి, కీడుకు దూరముగా పారిపోండి అంటున్నాడు. కనుక నాశనానికి, కీడుకు, మరి ఇటువంటి వాటన్నిటికీ కూడా ఆ నేత్రాశ సంబంధమైన వాటిని, శరీరాశ సంబంధమైన వాటిని, జీవపడమ్మన సంబంధమైన వాటిని ఎన్నడూ కూడా మీరు సమీపించకూడదు అంటున్నాడు. ఇంకా తిందాం, ఇంకా తిందాం, కనులకి ఇంకా ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, అది చూడాలి, ఇటు చూడాలి, ఏది చూసినా కానీ ఇంకా తృప్తి లేని కన్నులు గలవారు ఎంతో మంది ఉన్నారు. గంటల తరబడి సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు, సీరియల్ చూసేవాళ్ళు ఉన్నారు,
అలాగే సెల్ ఫోన్లు 24 గంటలు అదే పని లేచింది మొదలు చేతిలో బైబిల్ ఉన్నట్టుగా ఆ అరచేతులకి సెల్ ఫోన్ అంటించుకొని ఉదయం నుంచి పొద్దుపోయే వరకు కొద్ది సమయం దొరికిన వెంటనే సెల్ ఫోన్ ఆన్ చేయటం, ఎక్కడెక్కడియో పిచ్చి పిచ్చి వాటినటి ఆ కన్నులు విస్తారంగా చూస్తూనే ఉన్నాయి. నీ కన్ను ఎలా ఉండాలంటున్నాడు దేవుడు. నీ కన్ను చాలా స్పష్టంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. నీ దృష్టి బాగుండాలి. నీ దృష్టి బాగుంటేనే నీ ఆత్మ బాగుంటుంది. నీ దృష్టే బాగపోతే నీ హృదయం బాగోదు, నీ ఆలోచనలు బాగోవు, నీ మనస్సు బాగోదు, నీ తలంపులు బాగోవు, నీ క్రియలు బాగోవు. హేయమైన వాటిని చూచి, హేయమైన వాటిని ఆశించి, హేయమైన తలంపులు పెట్టుకొని నేను భక్తి గల దానను అనుకుంటే ప్రయోజనం ఏమీ లేనే లేదు. అందువలన ఇశ్రాయేలు వినుము, నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఇంకా దేవుడు మించి నాకేమీ లేదు. ఆయన తప్ప నాకేమీ అవసరం లేదు. ఆయన మాత్రమే నాకు దిక్కు, ఆయన మాత్రమే నా ఆధారం, ఆయన మాత్రమే నా ఆశ్రయం. నాకు కష్టమైన నా దేవుడే నాకు దిక్కు అని, నాకు బాధ అయినా ఆయనే దిక్కు అని, నాకు సంతోషమైన ఆయనే ఇచ్చేవాడని, కష్టాల నుండి, శ్రమల నుండి, ఇబ్బంది నుండి, ఇరుకు నుండి సమస్త విషయాల్లో దాటింపజేసేవాడు దేవుడేనని ముందు నువ్వు తెలుసుకోవాలి. బిడ్డలకు నేర్పాలంటే మనము తెలుసుకోవాలి. తల్లిదండ్రులంగా మనం ఎరిగి ఉండాలి దేవుని మార్గాన్ని స్పష్టంగా. ఆయన మార్గం ఎంత శ్రేష్టమైనదో, ఆయన మాటలు ఎంత శ్రేష్టమైనవో, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే దేవుడు ఎంత కృప చూపి లేవనెత్తుతాడో మనం ఎరిగి ఉండాలి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. నన్ను ప్రేమించు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. నా నామం ఎరిగిన వారిని ఏ కష్టం నుండైనా తప్పిస్తానంటున్నాడు, ఏ గండం నుండైనా తప్పిస్తానంటున్నాడు. కనుక ఇంత గొప్ప కృప దేవుని యొద్ద ఉంది గనుక ఇదిగో దాటి వచ్చావు. చాలా శ్రమల నుండి, ఐగుప్తు శ్రమల నుండి దాటి వచ్చావు. మార్గం మందుండక శ్రమల నుండి దాటి వచ్చావు. కనాను దేశంలో జరిగిన యుద్ధాల నుంచి దాటి వచ్చావు. సజీవంగా ఉన్న నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. అంతేగాని నీ మనస్సులో నీకు దేహ సంబంధమైన, శరీర సంబంధమైన ఇష్టాల్ని మనస్సులో, హృదయంలో పెట్టుకుని వాటిని విసర్జించకుండా, వాటిని తోలివేయకుండా, వాటిని హృదయంలో నింపుకొని ఒక పక్క దేవుని కూడా కూర్చోబెడతానంటే దేవుడు అట్టి భక్తిని ఆయన ఎట్టి పరిస్థితిలో ఆయన ఇష్టపడే భక్తి కాదది. అది ఆయనకి ఇష్టమైంది కాదు. నులివెచ్చని స్థితి అంటారు దాని. ఏమంటున్నాడు? నులివెచ్చగా ఉంటే నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉంటే నా నోట నుండి ఉమ్మి వేస్తానంటున్నాడు. కనుక దేవుడు పాపమును ఓర్చేవాడు, పాపిని ప్రేమిస్తాడు గాని పాపమును ఓర్చజాలడు. కనుక మనం పాపం చేసేవారంగా, పాపమును దాచుకునే వారంగా, పాపక్రియల గురించి ఆలోచించే వారంగా, దేవునికి అయిష్టమైన మార్గంలో నడిచే వారంగా, దేవునికి విరోధముగా మనం జీవించే వారంగా ఉండకూడదు. అందువల్ల ఏమంటున్నాడు? హెచ్చరిస్తున్నాడు, ఇశ్రాయేలు వినుము, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలి. ముందు నువ్వు నేర్చుకో, నీ మనస్సును జాగ్రత్తగా ఉంచుకోమని మరి చెప్పబడింది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే నీ హృదయాన్ని జాగ్రత్త, పూర్ణ హృదయంతో దేవుణ్ణి జాగ్రత్తగా సేవించు అంటున్నాడు. నీవు ముందు నేర్చుకోవాలి, నీవు ముందు క్రమంగా ఉండాలి, నీవు దేవునికి ఇష్టంగా ఉండాలి, ఆయన అడుగుజాడలో మరి చక్కగా సాగేవాడుగా ఉండాలి, మాదిరికరమైన తండ్రిగా, మాదిరికరమైన తల్లిగా ఉండాలి. తల్లిదండ్రులు మాదిరికరంగా ఉంటే అప్పుడు బిడ్డలకు నేర్పించడానికి ఎంతో యోగ్యంగా ఉంటుంది. అంటే అందుకే అంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. నేడు నేను ఆజ్ఞాపించిన ఈ మాటల్ని హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలంటున్నాడు. అది దేవుని మాటలు మనం నేర్చుకోవాలి. మొదట అవి మన హృదయాల్లో ఉండాలి. మన హృదయంలో నింపుకున్నప్పుడు మనం పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించే వారంగా ఉంటాం. ప్రార్థనలు మానేవారంగా ఉండం, అటు ఇటు తొలిగే వారంగా ఉండం, ఆషామాషిగా జీవించేవాళ్ళగా ఉండం, కాసేపు భక్తి చేసి కాసేపు లోకంలో పడేవాళ్ళగా ఉండం. ఈ పాదములు అటు ఇటు తొలగకుండా క్రీస్తు అనే బండపై స్థిరపడినట్లుగా ఆయన వాక్యమును, ఆయన ఆజ్ఞలను మన హృదయంలో నిలుపుకుంటున్నప్పుడు మనం ఏ పాపమును చేయకుండా ఉంటాము.
నా హృదయంలో నీ వాక్యం ఉన్న ఎడల నేను నీ పాపమును చేయకుందునని దావీదు పూర్ణమైనటువంటి ఆ నమ్మికతో దేవునికి తన హృదయాన్ని తెరిచి చూపిస్తున్నాడు. ఇదిగో నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను, ఇక నేను పాపం చేయను. ఇంతకుముందు చేశాను, శ్రమ కలుగకముని త్రోవ విడిచిపెట్టాను, కానీ ఇప్పుడైతే నీ మార్గమును అనుసరించి నడుచుకుంటున్నాను అన్నాడు. కనుక ఇంతకుముందు తొలగిన వారు అనేకులు ఉన్నారు, నశించిపోయారు. కనుక ఇశ్రాయేలు గుర్తుపెట్టుకో, జరిగినవన్నీ నీకు తెలుసు కదా, ఎలాగూ నశించిపోయారో, ఎలాగూ మరి దేవుని కృపను పొంది మిగతా వారంతా కూడా కనాను చేరుకున్నారో, వారి పిల్లలైన వారు కనాను దేశం చేరి ఎలాగో స్వాధీనపరుచుకున్నారో, ప్రభు ఎంత కృప చూపి అన్ని జాతుల వారిని తోలివేసి మంచి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇచ్చారో, ఇవన్నీ మీరు కనులారా చూచినప్పుడు జాగ్రత్త. ముందు నువ్వు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించు. ఇదిగో ఈ మాటలు, నేనే మాటలైతే చెప్తున్నానో, నా ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, నా కట్టడ ఏవైతే ఉన్నాయో, దేవుని నీతి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, వాటిని నీవు నీ హృదయములో పెట్టుకొని నీ కుమారులకు అభ్యసింపచేసి అన్నాడు. పిల్లలకు నేర్పమన్నాడు. దేవుని ఆజ్ఞ ఇది, ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇది. నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయమన్నాడు. ఎలా అభ్యసింపజేయమన్నాడు కూడా చక్కగా రాయబడింది. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలంటున్నాడు. ఎప్పుడెప్పుడు మనం లేచామంటే పిల్లల కోసం వాళ్ళని ఎలా చదివించాలి, ఇప్పుడు రెడీ చేసి హోంవర్క్ చేసాడా లేదా, మరి వాడిని త్వరగా టిఫిన్ పెట్టాలి. వాళ్ళ కోసం ఈ రోజు ఏమేమి టిఫిన్, నిన్న చేసిన టిఫిన్ తింటాడో లేదో, ఈ రోజు ఇంకొక టిఫిన్ చేద్దాము, వాడికి కడుపు నుండా పెడదాము, వాడికి టైంకి స్కూల్కి పంపిద్దాము, వాడికి మంచి మార్కులు వచ్చేట్టు చూద్దాము అని మంచి పాఠశాలలో వేయటానికి, మరి మంచి తర్బీదు ఇవ్వడానికి మరి మనం ఎంతో ప్రయత్నిస్తాము. మంచి చదువులు చదవాలని, మంచి ఉద్యోగాలు చేయాలని, ఆ ఉద్యోగాల కోసం బాల్యం నుండి కూడా పడే ప్రయాస అంతా కూడా బిడ్డలు మంచి భవిష్యత్తులో నిలబడాలని. మంచిది, చాలా మంచిది. అది పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడము తల్లిదండ్రుల యొక్క బాధ్యత, మంచిది. కానీ ఆ ప్రయాసలో పడి అసలైన సంగతులను విస్మరించి, అసలైన సంగతులను, జీవము గల దేవుని యొక్క వాక్యమును, ఆజ్ఞలను వారికి నేర్పించకుండా, జీవము గల దేవుని మార్గంలో వారు నడుచున్నట్లుగా వారికి నేర్పించకుండా, ఈ లోక సంబంధమైనటువంటి ఆ విద్యలో, ఉపాధులలో, ఉద్యోగాలలో వారి కోసం ఏమి సంపాదిద్దాం, వారికి ఒక మంచి ఇల్లు కట్టి ఇవ్వాలయ్యా, నా కొడుకు నేను ఒక మంచి ఇల్లు కట్టి ఇవ్వాలనుకుంటున్నాను, వాడి కోసం నేను 1 కోటి రూపాయలు సంపాదించి పెట్టాలి, వాడు కష్టపడకూడదయ్యా, వాడు నాకు చాలా ఇష్టమైన బిడ్డయ్యా అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. ఇలాగూ వాడి కోసం అది చేశాను, నా కొడుకు కోసం ఇది చేశాను, వాడి కోసం ఇంత సంపాదించాను, వాడి కోసం నేను చాలా ప్రయాసపడ్డాను, మట్టి బిసుకి నేను వాడిని చదివించుకున్నాను, ఎన్నో ప్రయాసలు చెప్తూ ఉంటారు. కానీ ఈ ప్రయాస అంతా భౌతిక సంబంధమైంది, శరీర సంబంధమైనది. మంచిది, ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఎలాంటి మరి నేలనంటిన స్థితిలో లేకుండా బిడ్డలు మెరుగైన స్థితిలో, మేలైన స్థితిలో, సమృద్ధికరమైన స్థితిలో బిడ్డలు ఉండాలని, వాళ్ళని బాగు చేయాలని కోరుకోవటం మంచిదే. కానీ ఈ విషయాలలో పడి ఆ శరీర సంబంధమైన ఉన్నతిని కోరుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి ఆ నశింపుకు మనం కారణం కాకూడదు. ముందు ఆత్మ సంబంధులుగా బిడ్డలు జీవించేలా చేస్తే దేవుడు వారిని అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాడని సత్యాన్ని గ్రహించాలి. దేవుని మాటల యందు, దేవుని వాక్యమందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన కృప వారి ఎడల మెండుగా ఉంటుందనే సత్యాన్ని, యెహోవా కనుదృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచి ఉన్నదని కీర్తనలు 33వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. ఎవరి మీద నిలిచి ఉంటుంది? ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన కృప కోసం కనిపెట్టుకుని ఉన్నారో వాళ్ళ మీద నిలిచి ఉన్నది. వట్టి వారిని మరణములో నుండి రక్షించుటకును, కరువులో నుండి కాపాడుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. కనుక నీ ప్రయాస, నీ జ్ఞానము, నీ ప్రణాళిక, నీ పిల్లల పట్ల నీ ప్రణాళికలు కావు, దేవునికి అప్పగించాలి. మనం ఎంత ప్రయాసపడినా దేవుడు దీవించకపోతే అది వ్యర్థమైనది. ఎంత ప్రయాసపడినా ఒకటి గాలికి ప్రయాసపడినట్టే అవుతుంది. కనుక బిడ్డల విషయంలో మనం బహుగా ప్రయాసపడుతున్నాము, కానీ ఆత్మల విషయంలో మనం ఏమాత్రం జాగ్రత్త లేని వారుగా ఉంటే వారి ఆత్మలో మనము నరకమునకు నడిపించిన వారం అవుతాము.
పిల్లలను ప్రభు కోసం, వారి ఆత్మలను ప్రభు కోసం భద్రం చేయగలిగిన స్థితిలో ఉండాలి. అలా చేయాలంటే బాల్యము నుండే నేర్పించమంటున్నాడు? ఆయన మాటలను నీవు నేర్చుకో అంటున్నాడు. ఆ మాటలను నీ పిల్లలకు అభ్యసింపచేయమంటున్నాడు. అలాగే సామెతలు 22వ అధ్యాయం 6వ వచనంలో కూడా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏ మార్గం అది? దేవుని మార్గం, జీవ మార్గం, శ్రేష్టమైన మార్గం, పరలోక మార్గం, మహిమకరమైన మార్గం, ఎన్నటికీ కూడా జీవించే మార్గం అది. కనుక అట్టి మార్గాన్ని పిల్లలు నడిచిపోయేటట్లుగా తల్లిదండ్రులు నడిపించాలి, నేర్పించాలి. గాని ఆ నేర్పించిన విధముగా ఉంటే నాశనకరమైన తరం ఒకటి తయారవుతుంది, నశించిపోయే తరం ఒకటి తయారవుతుంది. దేవుని ఆజ్ఞలను ఏమాత్రము మరి లోబడనొల్లక మాటి మాటికి ఉల్లంఘించి మాటి మాటికి దేవుని విసిగించడం వలన ఐగుప్తులో బయలుదేరిన పెద్దలందరూ కూడా ఒక్క యెహోషువ కాలేబు మినహా మిగతా వారందరూ కూడా అరణ్యంలోనే చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కేవలం 2 మాత్రమే కనాను చేరారు ఆ పెద్దలలో. కనుక ఈ పెద్దలందరూ కూడా వారి హృదయంలో భయభక్తులు నిలుపుకోలేకపోయారు, దేవుని మాటలు నిలుపుకోలేకపోయారు, అందువల్ల నశించిపోయారు. ఈ పెద్దల్లో భయభక్తులు లేకపోతే పిల్లల్లో భయభక్తులు వీరు నేర్పించగలరా? నేర్పించలేరు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకుని, ఇదిగో నా విధులను, నా ఆజ్ఞలను, నా వాక్యమును నీ మనసులో ఉంచుకొని నా కట్టలను అనుసరించి నీవు నడిచిన ఎడల వాటిని హృదయంలో ఉంచుకొని హృదయపూర్వకంగా నన్ను ప్రేమించి నన్ను సేవించాలి అని చెప్పి తల్లిదండ్రుల్లో మాట్లాడుతూ, ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నేర్చుకున్న తర్వాత నీ పిల్లలకు నేర్పించు. ఇశ్రాయేలు వారు కూడా నా యందు భయభక్తులు నిలుపునట్లుగా, నా త్రోవలలో నడుచున్నట్లుగా, నాకిష్టలే జీవించినట్లుగా, నా సన్నిధిలో కనబడినట్లుగా, నా సన్నిధిలో నిలబడినట్లుగా, లోకం జోలికి పోకుండా, పాపం జోలికి పోకుండా నా ప్రియమైన పిల్లల వల్లే బ్రతుకున్నట్లుగా నీ పిల్లలను చక్కగా నా త్రోవల్లో నడిచేటట్లు వరకు నేర్పించయ్యా. నా విధులు, నా ఆజ్ఞలు, నా కట్టడలు, నీతి మార్గం గురించి, జీవ మార్గం గురించి వారికి బోధించమని చెప్పి తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటలు ఇవి. ఎలా నేర్పించమంటున్నాడు? నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు ఈ మాటలు వారికి బోధించమని. దేవుని మాటలు ఎప్పుడెప్పుడు బోధించమంటున్నాడు అంటే, ఎక్కడ ఏ సమయంలో అయినా, ఏ కొద్ది సమయం దొరికినా వాడు లేచి నిలబడితే దేవుని మాటలు చెప్పమంటున్నాడు. పడుకున్నప్పుడు దేవుని మాటలు చెప్పమన్నాడు. కథల రూపంలో చక్కగా ఇస్సాకుకి ఇలా జరిగింది, రూతుకి ఇలా జరిగింది, ఇదిగో ఎంత శ్రేష్టమైన సాక్ష్యాలు కలిగిన వారు, అబ్రహాం విశ్వాసంతో ఇలాగ వచ్చాడు, వర్ధిల్లాడని చెప్పి బిడ్డలకు ప్రతి సంగతిని గురించి లేక ఇశ్రాయేలు కొరకు విమోచన కొరకు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన పంపిన తెగుళ్ళు ఎంత గొప్ప కార్యాలు, అలాగున ఐగుప్తు చెరలో నుంచి నడిపించడం, ఇవన్నీ కూడా పిల్లలకు నువ్వు బోధించినట్లయితే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు వారు ఎరిగి భయము భక్తి కలిగి ఆయన మార్గంలో నిలిచి ఇంకెన్నటికీ ఆ మార్గం విడిచిపెట్టకుండా దేవునిలో అంటు కట్టుబడి ఉంటారు. అలాగూ దేవునిలో నాటబడిన, ఆయన మందిరములో, ఆయన తోటలో నాటబడిన చెట్లులాగా ఉండాలంటే బాల్యం నుండే వారికి నేర్పించమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమైంది? ఇక్కడ మనం ఒక మాట చదువుకున్నాం కదా, న్యాయాధిపతుల గ్రంథము మరి 2వ అధ్యాయంలో చూస్తే ఏం రాయబడింది ఆ మాట? అసలు యెహోవాను ఎరగని తరము, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగున తరం ఒకటి పుట్టింది. ఎట్లొచ్చింది ఈ తరము? ఈ తరము దేవుడంటే తెలియలా, దేవుని కార్యాలు తెలియలా, ఆయన ఇశ్రాయేలు కొరకు ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు, ఎర్ర సముద్రమును చీల్చిన సంగతి, పాయలు చేసిన సంగతి, మరి ఆ బండను చీల్చి దాహం తీర్చిన సంగతి, మరి ఆకాశం నుండి మరి మన్నాను కురిపించిన సంగతి, పూరేళ్లను కురిపించిన సంగతి, మరి వాళ్ళు నడుస్తూ ఉంటే ఇశ్రాయేలు గురించినటువంటి వార్త వినగానే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నకి భయముతో గుండెలు అవిసిన సంగతి, ఎరుకోను పట్టుకున్న సంగతి, హాయిను పట్టుకున్న సంగతి, అమోరీ రాజులకు ఏమేమి చేసిన సంగతులు, ఇవన్నీ బిడ్డలకు నేర్పిస్తే అమ్మో మా దేవుడు ఎంత గొప్పవాడు అనే సత్యము నేర్చుకుని వారు కూడా భయభక్తులు కలిగి ఉండటానికి అవకాశం ఉండేది. కానీ ఈ తల్లిదండ్రులు నేర్పనందువల్ల దేవుడు ఎవరో, ఆయన ఇశ్రాయేలు కొరకు ఏ కార్యాలు చేశాడో, అసలు యెహోవా ఎవరు అనే ఒక తరము బయలుదేరింది. దీనికి కారణం ఎవరు? ఈ తరం వారు ఇప్పుడు కొత్తగా పుట్టిన యెహోవాను ఎరగని తరము చేసిన పాపమా?
లేక వారికి దేవుని గురించిన సంగతులను, దేవుని త్రోవను నేర్పని యొక్క వారి తల్లిదండ్రులు చేసిన పాపమా? దీని గురించి మనం ఆలోచిస్తే మనం ఏం చేస్తున్నాం అనేది మనము కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఇశ్రాయేలు సంగతేనా? ఇశ్రాయేలు కుటుంబాల సంగతేనా? ఇశ్రాయేలీలో దేవుని ఎరగిన తరము సంగతేనా? ఆ తరం అలాగే ఉన్నారు, నేటి తరము కూడా అలాగే ఉన్నారు. ఆనాటి కుటుంబాల్లో పిల్లలు అలా ఉన్నారు, నేటి తరంలో కూడా చాలా కుటుంబాలలో పిల్లలు, కొద్ది మంది భయభక్తులు కలిగిన కుటుంబాలకు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. కానీ కుటుంబాలలో భయభక్తులు లేకుండా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎంతో మంది పిల్లలు పాడైన స్థితిలో ఉన్నారు. పిల్లలకు చక్కని చదువులు అందించడానికి పడే తాపత్రయము, వారి సరైన త్రోవల దేవుని మార్గములు నడిపించే ఆ విషయం వైపు తల్లిదండ్రులకు ఆసక్తి లేనందు వలన పాడైపోయిన స్థితిలోకి పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఈ తరము వారు, ఈ తల్లిదండ్రులు బిడ్డలకు భయపడే స్థితికి వచ్చేసారు. అంతకుముందు తరము వారు పెద్దలకు భయపడే తరం ఉండేది. కానీ నేటి తరము పెద్దలకు భయపడే తరం కాదు, పెద్దలే పిల్లలకు భయపడే తరం. ఒక మాట అనాలంటే భయము, ఏం చేసుకుంటారో భయము, ఎక్కడికి వెళ్ళిపోతారో భయము, ఎలాంటి స్థితిలో ఉంటారో భయము. ఈ భయముతో నిత్యం అల్లాడే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. పిల్లలను అదుపు చేయలేక, వారిని ఏం అనలేక తల్లిదండ్రులు కృంగిపోయే స్థితిలో, కన్నీళ్ల స్థితిలో ఎంతో మంది ఉన్నారు. అందువల్ల ఇలాంటి స్థితిలో మన కుటుంబాలు ఉన్నాయేమో ఒక్కసారి మనము కూడా, ఆనాడు ఇశ్రాయేలీలే కాదు, ఈనాడు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి మనం కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే, మన కుటుంబాలలో పిల్లల కోసం సంపాదించిన సంపాదన అంతా కూడా, కోట్లాది ఆస్తులైనా, లేక పొలాలైన, స్థలాలైనా, లేక వారు చేస్తున్న ఉద్యోగాలైన ఏదైనా కూడా అదంతా కూడా నశించిపోయేదే గాని వారి ఆత్మలను రక్షించేది కానే కాదు. ఎన్ని కోట్లు పెడితే నరకం నుండి ఆ ప్రాణమును తప్పించగలవు? నరకం నుండి నువ్వు తప్పించాలంటే నువ్వు ధనమిచ్చి కొనుగోలు చేసి, లంచమిచ్చి కొనుగోలు చేసేది కాదది. దేవుని రక్తములకు కడగబడాలి. దేవుని మార్గములకు వచ్చి, దేవా నేను పాపిని అని పశ్చాత్తాపపడి ప్రభు వైపు చూసి, ఆయన వైపు చూసి ఆయన రక్షణను పొందుకోవాల్సినటువంటి ఆ పిల్లలను తయారు చేయగలిగితే నిజంగా మన ఇళ్ళు ఆనంద నిలయాలుగా ఉంటాయి. మన బిడ్డలు పరలోకములో నిత్య మహిమలో మనతో పాటు సహవాసం చేసే, దేవునితో సహవాసం చేసే కృప, కుటుంబాలకు పరలోకములో ప్రవేశించే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక బిడ్డలు ఏ త్రోవలో నడుస్తున్నారో జాగ్రత్తగా కనిపెట్టాలి. బిడ్డలు తోవ తొలగకుండా అనుదినము కూడా కుటుంబాలలో ప్రార్థన ధూపం ఎగిసిపడుతూ ఉండాలి. నిరంతరం ప్రార్థనలతో, లేచిన వెంటనే ప్రార్థనతో, ఎక్కడికి బయలుదేరినా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చిన ప్రార్థనలతో మనం నిత్యం కనబడుతూ ఉంటే, మన పిల్లలు కూడా దేవుని సన్నిధిలో కనబడేటట్లుగా చేస్తూ ఉంటే వారు ఎన్నటికీ కూడా దేవుని త్రోవ తొలగకుండా ఉంటారు. యోబు 1వ అధ్యాయంలో చూస్తే యోబు చేస్తున్నటువంటి మంచి పని ఏంటంటే, తమ పిల్లలు వారి విందు జరిగించినప్పుడు మరి ఆ 7 అన్నదమ్ములు 3 అక్కజెల్లెలను పిలుచుకొని విందులు చేస్తున్నప్పుడు మరి వాళ్ళు ఆ తిని త్రాగి దేవుని ఒకవేళ సంతోషములో దేవుని దూషించి దేవునికి విరోధంగా పాపం చేశారేమో, మాటల ద్వారానైనా కూడా దేవునికి విరోధంగా మనం పాపం చేయకూడదు, మా బిడ్డలు అలా చేశారేమో అని యోబు అరుణోదయమైన పిల్లలందరూ లేపుతాడంట. లేపి దేవుని సన్నిధిలో నిలబెట్టి ప్రతి ఒక్కరి నిమిత్తము దహన బలి అర్పిస్తాడంట. అనుదినము అలాగూ చేస్తూ వచ్చిన ఒక్కరోజు సంగతి కాదు, యోబు ఇలాగ చేస్తుంది. అనుదినము దేవుణ్ణి అరుణోదయమునే వేకుమునే లేచి తన పిల్లల నిమిత్తం ప్రార్థించేవానిగా, దహన బలి అర్పించేవానిగా ఉన్నాడు. దేవుడి యోబు తన బిడ్డల విషయంలో, వారి ఆత్మల విషయంలో ఎంత భద్రపరుస్తున్నాడు దేవుల్లో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు ఎంత ఐశ్వర్యవంతుడు, ఎంత ధనవంతుడు మనం చూస్తూ ఉన్నాం కదా. 1వ అధ్యాయంలో విస్తారమైన సంపద కలిగిన వాడు, విస్తారమైన పొలములు కలిగిన వాడు, విస్తారమైన పశువులు కలిగిన వాడు, దాసదాసి జనము కలిగిన వాడు. అటువంటి యోబు తన స్థితిని గురించి తను మైమర్చి నిద్రించిన వాడు కాడు, మత్తుడై ఉన్నవాడు కాడు. చాలా మంది ఐహిక విచారముల చేత, నిద్రమత్తు చేత, ఆకలి చేత, తిండి చేత దేవుని మరిచి నిద్రిస్తున్నారని లోకసువార్తలో రాయబడింది. అవును, ఈనాటి దినాలలో
చాలా మంది కూడా సుఖానుభవం కోరుకుంటున్నారు. నిద్రించేవారుగా సుఖపడుతూ ఇంకాసేపు పడుకుందాం ఇంకాసేపు పడుకుందామని లేవలేని వారుగా మంచాల మీద అటు ఇటు డొల్లేవారుగా ఉన్నారే కానీ, శరీరాన్ని సుఖపెడుతూ ఉన్నారే కానీ లేచి తన దేవునికి మొరపెట్టేవారు, తమ దేవునికి ప్రార్థన చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆహారం మింగునట్లు దేవునికి ప్రార్థన చేయక త్రోవ తప్పే తిరిగే జనులు అనేకులు ఉన్నారని చెప్పి దేవుని వాక్యం రాయబడుతూ ఉన్నది. కనుక దేవునికి ప్రార్థన చేయటం అనేది ముందు తల్లిదండ్రులకు అలవాటు ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది ముందుగా తల్లిదండ్రులకు అలవాటు ఉండాలి. ఆయన త్రోవల్లో నడుచుకోవాలి అనే నిబంధన, నిశ్చయత తల్లిదండ్రులకు ఉండాలి. మానక ప్రార్థన చేయాలని, మానక మందిరానికి వెళ్ళాలని, మానక దేవుని కార్యాలు చేయాలని, దేవుని కార్యాల్లో పాలివారం కావాలని, ఆయన పరిచర్యలో పాలివారం కావాలని, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకస్తులమై ఉండాలని, ఆయన సన్నిధిలో నమ్మకంగా కనబడాలని, యథార్థ హృదయంతో ఆయన సేవించాలని నిశ్చయత తల్లిదండ్రులకు ఉండాలి. అదే నిశ్చయత బిడ్డలను పెంచగలగాలి. అప్పుడు యోబు కుటుంబం వల్లే అనుదినము అరుణోదయమున దేవుని సన్నిధిలో నిలబడుటకు కనబడుటకు మన కుటుంబం కూడా సిద్ధపడుతూ ఉంటుంది. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే ఎల్కానా కూడా మరి ఆయన కుటుంబాన్ని ఎక్కడో షిలోహు మందిరంలో ఏటేటా జరిగే ఒక పండగ ఉన్నది. ఒక స్థలాన్ని నిర్ణయించాడు. కనాను దేశం చేరాక ఎక్కడ పడితే అక్కడ కాదు కానీ ఒక స్థలాన్ని నిర్ణయించుకొని అందరూ ఇశ్రాయేలు అందరూ అక్కడికి వెళ్ళి నా కొరకు మీరు అక్కడే బలి అర్పణలు అర్పించండి, పండుగగా ఆచరించమని దేవుడు తెలియజేసినప్పుడు ఎల్కానా ఆయన రామతయం ఫీము పట్టణపు వాడు అక్కడ నుండి షిలోహు మందిరానికి ఏటేటా తన భార్యలతో పిల్లలతో తన పరివారంతో కలిసి ప్రతి ఏట మానక వెళుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం అది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో శ్రేష్టమైనటువంటి ఆ తండ్రి సాక్ష్యం కనిపిస్తూ ఉంది. 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో శ్రేష్టమైన తండ్రి సాక్ష్యం కనిపిస్తూ ఉన్నది. కనుక మరి ఇంటిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మాదిరికరమైన తల్లిదండ్రులుగా, మందిరాలకు పోయే తల్లిదండ్రులుగా, ఆ దేవుని వాక్యాలను మరి తూచా తప్పకుండా ఆయన మాటలను మరి గైకొంటూ హృదయములో పదిలపరుచుకుంటూ వాక్యానుసారంగా హృదయపూర్వకంగా దేవుని ప్రేమించి సేవించే వారంగా తల్లిదండ్రులు ఉన్నప్పుడు తప్పనిసరిగా మన బిడ్డలు కూడా మన మాదిరినే అనుసరించడానికి అవకాశం ఉన్నది. వారి కనులు ఎదుట నిత్యం మనం మానక ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేసే అలవాటు మనకు కూడా ఉండాలని, వారికి కూడా వారి హృదయాల్లో ఆ తలంపులను మనము మరి రావడానికి అవకాశం కల్పించిన వారం అవుతాం. మనం మానక మందిరానికి వెళ్తూ మన వెంట బిడ్డలను తీసుకెళ్తూ ఉంటే తప్పకుండా వారు కూడా మానక మందిరానికి వెళ్తే దేవుడు దీవిస్తాడు అనే సత్యాన్ని వారు గ్రహించడానికి మనం నేర్పిన వారం అవుతాం. అలా కాకుండా మనము ఇష్టానుసారముగా ఎప్పుడో ఒకసారి మనకు కుదిరినప్పుడు చేతైనప్పుడు మన సమయం ఏదో మనకు ఒక పని ఉందానో లేకపోతే తీరిక లేదానో ఈ సాగులు చెప్పుకుంటూ ఆషామాషిగా దేవుని సేవించే వారముగా ఉంటే మన బిడ్డలకు కూడా ఆ క్రమము అవ్వదు, ఆ యొక్క వాక్యము అవ్వదు, ఆ మార్గంలో చక్కగా నిలబడే ఆ జ్ఞానము కూడా అవ్వదు. కనుక ముందు మాదిరి తల్లిదండ్రుల్లో ఉండాలి, ఆ తర్వాత ఆ మాదిరి పిల్లలకు రావాలి. కనుక మాదిరి చూపిస్తున్న యోబు మనం కళ్ళెదురు కనిపిస్తూ ఉన్నాడు. తన పిల్లలను లేపి అరుణోదయం లేచి ప్రార్థన చేస్తూ ధూపం వేస్తూ తన బిడ్డల్ని యెహోవా సన్నిధిలో కనబడజేస్తున్నటువంటి యోబు ఎంత శ్రేష్టమైన తండ్రి, ఎంత శ్రేష్టమైన తండ్రి. ఆ బిడ్డలు ఎంత శ్రేష్టమైన తండ్రికి తండ్రి రండిరా అనగానే వచ్చి ప్రతి అరుణోదయం ప్రతిదీ అనుదినం అలాగు నిత్యం అలాగు చేయించు నేను ప్రతిరోజు కూడా నానా ఈ రోజు నిన్న చేశాం కదా ఈ రోజు కూడా అనే బిడ్డల గారు వాళ్ళు. చాలా మంది ఇళ్ళలో ఈ మాట అమ్మ ఏందమ్మా ఎక్కువసేపు చేస్తావు ప్రార్థన, తక్కువసేపు చేయనే వాళ్ళు ఉన్నారు, చిన్న ప్రార్థన చేయమనే వాళ్ళు ఉన్నారు కదా. తల్లిదండ్రులు చేసే ప్రార్థన పిల్లలకి ఎంతగా మేలుకరమైందో, ఎంత దీవెనకరమైందో అది రుచి చూచి ఎరిగిన వారికి ఆ అనుభవాలు ఉన్నాయి. కనుక బిడ్డల కోసం ప్రార్థించడం, బిడ్డలను దేవుని సన్నిధిలో నిలబెట్టడం, బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకువెళ్ళడం అనే మాదిరి తల్లిదండ్రులు తప్పకుండా నేర్చుకోవలసిన వారుగా ఉన్నారు. లేదంటే వారిని సరైన త్రోవలో నడిపించకపోతే వారు పెద్దవారైనప్పుడు మార్గం తొలగి లోకములో బడి, నాశనములో బడి, కీడులో బడి పాడైపోతూ ఉంటే అప్పుడు వారిని గురించి ఎంత అంగలార్చినా ప్రయోజనం ఏమీ ఉండదు. ఇదిగో ఇక్కడ మనం న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం. ఏ తరం తయారైంది ఇది? యెహోవాని ఎరగని తరం, నాశనకరమైన తరం. ఏం చేస్తున్నారు వీళ్ళు? కీడుకరమైన పనులు చేస్తున్నారు. మహా కీడుకరమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి వారు అంతే చేస్తారు కదా.
లోకముల పడిపోయిన వాళ్ళు సిగరెట్లు తాగుతారు, సినిమాలు చూస్తారు, వ్యభిచారం చేస్తారు, అవసరమైతే దొంగతనాలు చేస్తారు, కాని పనులు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, స్నేహితులను మోసపుచ్చుతారు, ఏ హేయమైన కార్యమును చేస్తారు. దీని ద్వారా వారి వెంటబడి అవమానం వస్తుంది, తల్లిదండ్రులకు అవమానం వస్తుంది, కుటుంబాలకు అవమానం వస్తుంది, పరువు పోతుంది, ఆరోగ్యం పోతుంది, అవమానంతో తల్లిదండ్రులు కృషించిపోతారు. ఇలాంటి పరిస్థితి బహుదయనీయమైన స్థితి. ఇది ఏ కుటుంబాలకు రాకూడని స్థితి. కనుక ఈ స్థితిలో ఉండకుండా మనం మేలైన స్థితిలో ఉండాలంటే దేవుని మార్గం అత్యున్నతమైనది, అతి శ్రేష్టమైనది. కనుక ఆ మార్గంలో బిడ్డలను మళ్లించగలిగిన తల్లిదండ్రులుగా మనము ఉండాలని దేవుడు మాటలు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈ తరము ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలకు నేర్పని ఆ దేవుని వాక్యం గురించి, దేవుని యొక్క ఆ శ్రేష్టతను గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన బలమును గురించి, ఆయన బాహువును గురించి, ఆయన చేసిన అద్భుత కార్యముల గురించి నేర్పకపోవటం వల్ల అసలు యెహోవా అంటే ఎవరో ఎరగనటువంటి ఒక తరము. నిర్గమకాండము 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. ఆ మొదటి అధ్యాయంలోనే అది కూడా యోసేపు అంటే ఎవరో ఎరగని ఒక రాజు వచ్చాడు ఐగుప్తులో. అప్పుడు వరకు యోసేపుకి ఎంత వాల్యూ, యోసేపు మాట జవదాటింది. రాజు పేరుకు ఫరోనే గాని రాజ్యాన్ని ఏలినవాడు యోసేపే. కానీ చాలా కాలం గతించిపోయినాక అసలు యోసేపు అంటే ఎవరో ఒక ఎరగనటువంటి ఒక రాజు, ఐగుప్తు రాజు వచ్చాడు. తరాలు గడిచిపోయినాయి, కానీ కొత్త రాజు వచ్చాడు. యోసేపు అంటే ఆయనకు తెలియదు. అందువల్ల ఏం చేస్తున్నాడు, ఈ ఇశ్రాయేలు మిక్కుటంగా విస్తరిస్తున్నారు గనక, మనకంటే వారు బలాఢ్యులు గనక వారిని అణిచివేయటకు, వారిని మిక్కిలిగా శ్రమ పెడదామని చెప్పి వారిని బాధ పెట్టడానికి పూనుకున్నాడు. చివరికి పిల్లలను చంపివేయటానికి పూనుకున్నాడు. కనుక ఆ యోసేపుని ఎరగన తరము ఏ విధంగా ఆ రాజు వల్ల కష్టాల పాలైపోయారు ఇశ్రాయేలీలు, అలాగే యెహోవాని ఎరగన తరము ఇక్కడ చేస్తున్న నీచమైన కార్యాల వల్ల, వారు చేస్తున్నటువంటి హేయమైన కార్యాల వల్ల, ఆ లోక సంబంధమైనటువంటి పనికి మాలిన కార్యాల వల్ల దేవునికి మిగులుగా కోపం పుట్టించారంట. అందువల్ల న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా పలుమార్లు ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా వారిని మిద్యానీయుల చేతికి అప్పగించను, శత్రువుల చేతికి అప్పగించను, అమోరీల చేతికి అప్పగించను, మరలా దోషులు కాగా వాళ్ళ ఫిలిస్తీన్ల చేతికి అప్పగించను, మరలా దోషులు గాక కనానీయుల చేతికి అప్పగించను. వారు ఇశ్రాయేలును చితగ్గొట్టి అణిచివేసినట్లుగా, శ్రమల పాలు చేసినట్లుగా, చెరసాలలో వేసినట్టుగా, సంకెళ్ళ చేత బాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని విడిచిన వారికి ఎంత కష్టమో, దేవుని విడిచిపెడితే ఎంతగా వారు పాడైపోతారో, ఎంతగా బాధపడతారో, ఎంత కృషించిపోతారో అనేది ఈ న్యాయాధిపతుల గ్రంథము మనము నేర్చుకుంటున్నాం. దాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథములో ఇశ్రాయేలీలు పాపం చేయటానికి, శాపగ్రస్తులు కావటానికి, నాశనమైపోవటానికి, పాడైపోవటానికి, పతనం అవటానికి కారణం ఏంటంటే, తల్లిదండ్రులు ఆ తరం వారు ఈ తరము వారికి దేవుని గురించిన భయభక్తులు నేర్పనందువల్ల. కనుక ఈ గ్రంథాన్ని బట్టి మనము ఈ యొక్క మాట, న్యాయాధిపతులు ఏలిన దినములలో ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారో మనం చూసాము. కనుక ఈనాటి దినాలలో మన కుటుంబాలలో మన పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాము ఒక్కసారి పరిశీలన చేసుకుని, మనం కూడా ఆనాటి ఇశ్రాయేలీల వరే మరి దేవుని అనుసరించకుండా ఉన్నామా, అనుసరిస్తున్నామని చెప్పి అనుకుంటూనే మనము మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? ఒక్కసారి మన హృదయాలను మనము పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గం ఇంకనూ నాలో ఉన్నదేమో దాన్ని తీసివేసి మాదిరికరమైన తల్లిగా నా బిడ్డలకు కనపడడానికి నన్ను సిద్ధపరచయ్యా. నేను మాదిరిగా ఉంటూ నా బిడ్డలు అనుసరించేలాగున, నీ వైపు త్రిప్పబడేలాగున, వారి హృదయాలలో నిన్ను చేర్చుకున్నట్లుగా, వారు నిన్ను అంగీకరించేటట్లుగా నేను నా బిడ్డలను మందిరములకు నడిపేదానిగా, ప్రార్థనలో నిలిపేదానిగా, అనుదినము వేకున లేచి వారి కోసము కన్నీరు విడిచి ప్రార్థించే తల్లిగా నన్ను మార్చని మనం ప్రార్థించవలసిన వారుగా ఉన్నాము. విలాపవాక్యం 2వ అధ్యాయం 9వ వచనం, రేయి వేకున జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు
యెహోవా వైపు చేతులెత్తి ప్రార్థించమంటున్నాడు. నీ కంటికి విరామము రానివ్వకు అంటున్నాడు. నీ కన్నును విశ్రమింపనీయకమన్ నిరంతరం కన్నీరుతో ప్రార్థన చేసి నీ పసిపిల్లల ప్రాణాలను కాపాడుకోమంటున్నాడు. వారి ఆత్మలు కాపాడుకోమంటున్నాడు. పరమునకు పోవునట్లుగా, నాశనము తప్పించుకొనున్నట్లుగా వారి ఆత్మలు దేవునిలో భద్రపరిచేలాగా ప్రార్థన చేయమని హెచ్చరించబడుతూ ఉన్నాం. కనుక అట్టి జీవితాన్ని మనం కూడా అలవర్చుకోవాలి. సమూయేలు ఎలాగో న్యాయాధిపతులకు దినాలలోనే న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలోనే సమూయేలు జన్మించాడు. ఆ సమయంలో అన్న యోగ్యమైన విధముగా దేవుని కోసం పనిచేశాడంటే పవర్ఫుల్ సాధనముగా సమూయేలుని తీర్చిదిద్దింది. బాల్యమందే దేవుని సన్నిధిలో నిలిచి, నాయనా నీవు ఇక్కడే ఉండాలంటే వాడు అక్కడనే మొక్కినని రాయబడింది. ఎంత గొప్ప తల్లి, ఎంత గొప్ప తల్లి. కనుక హన్నాలో ఉన్న మాదిరి మనం కూడా అలవర్చుకొని, అలాగే మరి అమ్రాము, యెకోబెదులు ముగ్గురు బిడ్డలు, అహరోను, మిరియాము, మోషే ముగ్గురు దేవుని సేవకులు. ఎంత మంచి తల్లులు కదా, ఎంత మంచి మాదిరి. ఏ ఒక్కరు కూడా లోకంలో ఉన్నవారు కాదు. ముగ్గురు దేవుని సేవలో ప్రయోజనకరమైన పాత్రలుగా, ప్రవక్తలుగా వాడబడ్డారు. కనుక మన బిడ్డలు కూడా ప్రయోజనకరమైన పాత్రలుగా, వాడబడే పాత్రలుగా, నింపబడే పాత్రలుగా, దేవుని చేతుల బలమైన సాధనములుగా, బలవంతుని చేతుల్లో బలమైన సాధనములుగా వాడబడినట్లుగా ఈ లోకములో వారు జీవిస్తూ ఉండగానే అనేక ఆత్మలను సంపాదించే సాధనములుగా వారు వాడబడినట్లుగా వారి కోసం మనము ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, వారికి బోధించాలి, వారికి నేర్పించాలి. దేవుని మార్గంలో స్థిరులయ్యేంత వరకు కూడా కన్నీటితో ప్రార్థించి హన్నా వలె మనము కూడా మాదిరికరమైన తల్లులుగా మనం ఉన్నట్లయితే, ఇదిగో యెహోవాని ఎరగని తరములాగా మన కుటుంబాలు ఉండవు. దేవుని ఎరగని తరములాగా మన పిల్లలు ఉండరు. దేవుని కృపకు పాత్రులయ్యే పిల్లలుగా, పరలోకంలో నిత్య జీవములో వారు కూడా పారివారయ్యే పిల్లలుగా, దైవ కుటుంబాలుగా, జీవ కుటుంబాలుగా మన మన కుటుంబాలు వర్ధిల్లటానికి అవకాశం ఉంది. కనుక మరి మనము ఈ మాటలను బట్టి, ఇదిగో ఆనాడు దేవుని ఎరగని తరం పుట్టినట్లుగా, నాశనకరమైన తరం పుట్టినట్లుగా, వారు ఎన్నో హేయమైన కార్యాలు జరిగించడం ద్వారా వారు పలు పర్యాయాలు మరి శత్రువుల చేతికి, ఖడ్గం చేతికి అప్పగించబడినట్లుగా, కష్టాల పాలైనట్లుగా, నశించిపోయినట్లుగా చూస్తున్నాం. గనక అలాంటి నాశనానికి బిడ్డలకు పోకుండా, కుటుంబాలు పోకుండా, ఎన్నో కుటుంబాలు రక్షించబడేటట్లుగా, ఎన్నో కుటుంబాలు దిద్దబడేటట్లుగా, ఆత్మీయ కుటుంబాలుగా మలసబడేటట్లుగా, నాశనానికి జోగెడుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు మళ్ళబడేటట్లుగా తల్లులమైన మనము కూడా ప్రార్థన చేసి మన కుటుంబాలను దైవ కుటుంబాలుగా మలసబడినట్లుగా ప్రయాసపడదాం గాక. దేవుడి ఈ మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేస్తానమ్మా. మహాపరిశుద్ధుడ, మహాగరుడ, అత్యున్నత సింహాసనం మీద హాసనుడైన దేవ, నీ ఘనమైన, శ్రేష్టమైన, మనోహరమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు నేర్పిన ఈ మాటల ప్రభావ మా హృదయంలో మీరు నింపినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా తండ్రి, అయ్యా నీ మాటలు నాయన బహుబలమైనవి తండ్రి, వాడి అయినవి నాయన. మా హృదయాంతరంగంలో తండ్రి ప్రభు ఉన్న దేవ సమస్తమైన మాలిన్యాన్ని నాయన అయ్యా కడిగి వేసే మాటలు ప్రభు, శక్తి కలిగిన మాటలు కనుక తండ్రి నాయన మా హృదయాల తేటకని ఎదుట కనబడుతూ ఉండగా, దేవా హృదయ శుద్ధి కలిగి నాయన హృదయపూర్వకంగా నేను సేవించినట్లుగా మాదిరికరమైన తల్లులుగా నాయన మేము ఉన్నట్టుకు సహాయం దయచేయండి తండ్రి. ఆ కుటుంబాలు మాదిరికరమైన కుటుంబాలు, విశ్వాస గృహాలుగా, ఆత్మీయ గృహాలుగా మలసబడటకు, దేవుని కుటుంబాలుగా మలసబడటకు సహాయం దయచేయండి నాయన. ఇదిగో తండ్రి ప్రభా అయ్యా, ఇదిగో నాయన న్యాయాధిపతుల గ్రంథములో నాయన విచారకరమైనటువంటి సంగతులు నాయన ఎన్నో రాయబడ్డాయి తండ్రి. నిన్ను ఎరగని తరము, దేవుడు ఎరగని తరము నాయన అయ్యా ఒకటి నాయన అయ్యా. మరి ఆ తరము ఎలాగు నాయన ప్రభా నశించిపోయిందో ప్రభా, అనేక పర్యాయాలు నాయన నీకు విరోధంగా పాపం చేసి నాయన వారు నాయన ప్రభా కష్టాలు పాలయ్యారు మేము చూస్తూ ఉన్నాం తండ్రి. దేవా తండ్రి, ఈ పాఠము మాకు నాయన మీరు నేర్పి మా కుటుంబాలు అలాగూ ఉండకూడదని, మా బిడ్డల కోసం మేము బహుగా ప్రయాసపడాలని అయ్యా ప్రభా, అయ్యా నీ మాటలు మా హృదయంలో నింపుకొని హృదయపూర్వకంగా నేను ప్రేమించి సేవించి మా బిడ్డలకు కూడా నేర్పించిన ఆయన వారికి అభ్యసింపచేస్తు తండ్రి. బిడ్డలు కూడా తండ్రి ప్రభా హృదయపూర్వకంగా నేను ప్రేమించే బిడ్డలుగా ఉండులాగున దేవని యందు రక్షించబడేటట్లుగా తండ్రి మా కుటుంబాలన్నింటినీ, మా బిడ్డలందరినీ ప్రభా, ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా. లోకంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఎవరు కూడా నాశనానికి పోకుండా నాయన అయ్యా నిన్ను నాయన ప్రేమించి తండ్రి ప్రభా, నీ యందు నాయన ప్రభా రక్షించబడుటకు నాయన
ప్రతి హృదయ నీళ్ల వలె నీ వైపు మళ్ళ చేయమని తట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ శ్రేష్టమైన మాటలు నాయన ఆ హృదయాల్లో పదిలిపరిచి నీకు ఇష్టలుగా నీ ప్రియమైన పిల్లలుగా అయ్యా శ్రేష్టమైన తల్లులుగా మాదిరికరమైన తల్లులుగా ఆయన మమ్మల్ని తయారు చేయమని అయ్యా నీ మార్గంలో స్థిరులమై నాయన నువ్వు వచ్చే వరకు నమ్మకస్తులమై జీవించే కృపను అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంతవరకు ఎంతో హెచ్చరికలు కుటుంబాల్లో మరి మన పిల్లల్ని ఏ విధంగా మరి ప్రభువుని ఎరగని తరం, యెహోవాను ఎరగని తరమును గురించి మరి పిల్లలు ఎలా విధంగా అవుతున్నారో సహోదరి చక్కగా వివరించింది. మరి టైం లేదు కాబట్టి ఇంకా నేనేం వివరించను. మరి 4 తరాల గురించి మరి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో కూడా రాయబడింది. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం ఒకటి ఉంది. తర్వాత తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరం ఒకటి ఉంది. తర్వాత కన్నులు నెత్తిరికి వచ్చిన తరం ఒకటి ఉంది. ఖడ్గం వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు గల వారి తరం కలదు. ఈ విధంగా మన పిల్లలు తయారు కాకూడదు అనేసి సహోదరు ఎంతో చక్కగా తల్లిదండ్రులను గురించి, బాధ్యత గురించి, పిల్లల్ని ఎలా పెంచాలని చక్కగా చెప్పింది. దేవునికి స్తోత్రం. సిస్టర్ మీకు వందనాలండి. జూమ్ తరపున వందనాలు. చక్కగా చాలా ఆత్మీయ హెచ్చరికలు చాలా చెప్పారు. దేవునికి స్తోత్రం. వందనాలు సిస్టర్. అమ్మా ప్రార్థించే అంశాలు ఏమైనా ఉంటే చెప్పండి మా. ప్రార్థనా అంశాలు మన కొండమ్మనే చెప్పుకోండమ్మా. మా తమ్ముడు వారికి అదే చెయ్యి మన ఆపరేషన్ చేసినారు కదా, అది ఇంకా చెట్టు కాలేమ్మా, మళ్ళంగా నొప్పి ఉంది, కొద్దిగా వాపు ఉందని చెప్తున్నారు. నిన్న ఎక్స్రా తీపిచ్చింటారు. అమ్మాయి గురించి ప్రార్థన చేయండి. పేరమ్మా పుష్ప వెంకటరాముడు వరలక్ష్మి గురించి గానే విన్నారు కదమ్మా. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారు చెప్పండి మా ప్రార్థన అంశాలు. జయమణి సర్లీస్ గారు వందాలండి. వందనాలు సిస్టర్ చెప్పండి మా. రోహన్ విలియమ్స్ కొద్దిగా అదే సికాకుంటున్నాడండి. ఆ బాబు కొరకు పేర్లు పెట్టమనండి. ఆద్యం కదండి బాబుది. రోహన్ విలియమ్స్ అండి. పేరు ఏం విలియమ్స్? విలియమ్సా? రోహన్ విలియమ్స్ అండి. రోహన్ విలియమ్స్ అక్క. ఓకే ఓకే ఓకే. రోహన్ విలియమ్స్. ఈ బాబు కోసం ప్రార్థన చేయాలి. నెక్స్ట్ మా. అంటే జూమ్ లో కూడిన ప్రియ సహోదరులందరూ కొంచెము వినండి. నేను 10th క్లాస్ డీల్ చేస్తాను. అయితే ఈరోజు 10th క్లాస్లో ఉన్న ఒక 6 విద్యార్థులు స్టూడెంట్స్ ప్రేయర్ చేద్దామని పిలిచాను. అందరు వచ్చారు, మోకరించారు. రక్షింపబడ్డారని అడిగాను. కొంతమంది